ఇదిగో వంట అయిపోయి నువ్వు కాలు చేతులు కడుక్కొని రావటమే ఆలస్యం. అవునా, చెటకును వచ్చా. నాయన రాము, నీకు మాట చెప్పాలరా. ఏంటమ్మా? అదేరా, మీ నాన్న నీకు చాలా నుండి చెబుతున్నది, నీవు బడి మానేసి రాజుగారింట్లో పనిలోకి పోవాలంట. అదేంటమ్మా, నీకు తెలిసిందే కదమ్మా, నేను బాగా చదువుకుంటాను, నేను ఆ పని లేకపోను. అలా కాదురా, ఈసారి మీ నాన్న చాలా కోపంతో చెప్పాడు. రెడ్డి గారికి ముందే మాట ఇచ్చారంట. దానికి తోడు మనం చేసిన అప్పు తీరాలంటే నువ్వు రేపు రాజుగారింట్లో పనిలోకి పోవాలిరా. ఏమే లక్ష్మి, ఎక్కడున్నా? ఇదిగో వస్తున్నానండి. రాముగారు వచ్చారా లేదా? వచ్చాడు. ఏరా రాము, రేపు నుంచి రెడ్డి గారింట్లో పనిలోకి పోతావా పోవా? లేదు నాయన, నేను పని లేకపోయి, నేను బాగా చదువుకుంటాను. అవేం కుదరదు, నోరు మూసుకొని రెడ్డి గారింట్లో పని లేకపో. లేదు నాయన, నేను పనిలోకి పోను. ఏమిటి నాకెదురు చెప్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా రెడ్డి గారు కొట్టకయ్యా, నేను వాడిని నచ్చి చెప్పి రేపు పనిలోకి పంపిస్తానే. రేపుకైనా పనిలోకి పంపించకపోయావా, వాడిని ఇంటికి రానికుండా బయట పెట్టడం ఖాయం చూడు. అదేంటమ్మా నాయన ఇలా అంటున్నాడు? నేను బాగా చదువుకుంటానంటే వద్దంటున్నాడు, ఏం పట్టించుకోవటం లేదు. అలా కాదురా రాము, మన లాంటి పేదవాళ్ళకు చదువులు గిదువులు సరిపోవు. మీ నాన్న నిన్ను కొడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నా మాట విని రేపు రెడ్డి గారింట్లో పనిలోకి పోరా. సరేనమ్మా. ఏంటే లక్ష్మి, ఇలా వచ్చా? అయ్యగారు రాముని పనిలోకి తీసుకుని రమ్మన్నారమ్మా. రాముని వదిలిపెడదామని వచ్చా. సరేలే, వెళ్ళు. అట్టగేనమ్మా, వస్తా. రాము చిన్నపిల్లవాడు, కాస్త భయపడతాడు. రాము ఏమైనా తప్పు చేసి క్షమించండమ్మా. నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదులే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. వస్తానమ్మా. ఏదో రాము చదువుకుంటానని మీ నాన్నతో వాదించావంట. అవునమ్మగారు, నాకు చదువు అంటే చాలా ఇష్టం, అందుకని మా నాన్నగారితోనే గొడవ పడ్డాను. సరేలే, నీకు ఇంతకు ఏ పనులు వచ్చు? మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తానమ్మగారు. అలాగైతే ముందు వెళ్ళి పశువులకు దానా పెట్టు. సరే అమ్మగారు. ఏంటండి అలా తిరుగుగా కూర్చున్నారు? ఆ గురునాథంగాడు మన కొంప ముంచాడు సుజాత. ఏమైందండి? ఏం చేశాడు? ఆ రోజు పొలం కొనుగోలు పత్రాలు తెచ్చాడే, గుర్తుందా? గుర్తుంది. అమ్మగారు, మీరు చెప్పిన పని చేసేసానమ్మగారు. సరే. అవి పొలం కొనుగోలు పత్రాలు కాదే, మన భూమిని వాడి పేరున రాయించుకున్నాడు. భూమి ఇప్పుడు వాడి సొంతం అయిపోయింది. అంతేకాదు, భూమి వేరే వాళ్లకు అమ్మి ఆ సొమ్ము మన వ్యాపారంలో చూపించి, దొంగ లెక్కలు చూపించి కొట్టేసిన సొమ్ము అంతా తీసుకొని పారిపోయాడు సుజాత. అదేంటయ్య గారు, మీరు ఆ రోజు ఆ పత్రాలను చదివి సంతకం చేయలేకపోయారా? నాకు చదువు వచ్చింటే ఇలా ఎందుకు మోసపోయేవాడిరా. చూశారా, చదువురాని కారణంగా మిమ్మల్ని గురునాథం ఎంత సులువుగా మోసం చేశాడో. మనం చదువుకోకుండా చాలా తప్పు చేశాం. చదువుకోవాలని ఆశపడుతున్న రాముని కూడా పనిలోకి పెట్టుకొని ఇంకా చాలా పెద్ద తప్పు చేస్తున్నాము. అవును సుజాత, నా కళ్ళు తెరిపించావు. చదువుతో ఏం పని, డబ్బుంటే చాలనుకున్నా. ఆ డబ్బు ఆస్తి వల్ల నన్ను కాపాడలేవని అర్థమైంది. అదేమిటయ్యా, మీరు మా అప్పు తీరేదెలా? ఏరా రాము, నువ్వు రేపటి నుంచి పనిలోకి రావద్దు. రేపటి నుంచి చక్కగా బడికి వెళ్ళి చదువు నేర్చుకో. అదేమిటయ్యా అలా అంటున్నారు? మా అప్పు తీరేది ఎలా మరి? చూడు రంగయ్య, నువ్వు నాకు అప్పు తీర్చాల్సిన పని లేదు. నీ కొడుకుని కూడా నేనే చదివిస్తాను. అయ్యా, నిజంగా నన్ను చదివిస్తారా? నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అవును రాము, నిజంగానే చదివిస్తాను. నీ ఇష్టం వచ్చినంత చదువుకో, ఖర్చంతా నేనే భరిస్తాను. అయ్యా, మాకు చాలా సంతోషంగా ఉంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అది నేనే చెప్తాను. మీరు కూడా నాతో పాటు చదువుకోవడానికి రావాలి, చదువు నేర్చుకోవాలి. సుజాత, నువ్వు కూడా రావాలి. పదండి, చదువుకుందాం, జ్ఞానాన్ని పెంచుకుందాం, సమాజాన్ని నిర్మిద్దాం.